చేపల చెరువు ఇది ఏంటో మనకు అర్థమైతలేదు మరి వాటర్ అయితే పోతుంది మరి ఇది ఇదే పైసలు పందాలు కోడి పందాలు కాకాట అన్నీ ఉన్నాయి మాకు ఫ్రీ ఖర్చులు ఇచ్చిపోతాయి మీరు లేట్ అయింది మాకు కొనుక్కున్నాం హీరో ప్రభాస్ ఇల్లు ప్రభాస్ అనే ఇవన్నీ మొగలుతురు మన బీచ్ పోతాను బీచ్ అయితే ఉంది బీచ్ వేరుండి ఓకే మొత్తం దిగినాం మంచిగా పొట్టు ఫోటోలు దిగినాం గుర్రాలు ఎక్కినాం రైడ్ చేసినాం మనం అయితే ఫస్ట్ టైం భీమవరం ట్రిప్ వేసినాం సంక్రాంతికి కోడి పందాలకు ఎట్లుంటుంది ఎంజాయ్ పండుగ ఎప్పుడు పోలే కదా ఒకసారి చూద్దాం ఎప్పుడు చూడలే కదా చూద్దామని ఫస్ట్ టైం ఇక మనకు తెలంగాణ అంటే అని తెలుసు దాదాపు ఆంధ్ర తెలియదు కోడి పందాలు ఫేమస్ టిఫిన్ చేద్దామని ఆయన టిఫిన్ చేసి బయలుదేరు అక్కడ ఎవరు జనగం హైవే కొంచెం ముందుకు వచ్చినవి మధ్యలో ఎక్కడ ఆగలే వీడియోలు ఇవ్వాలి ఇక్కడ చక్కగా డైరెక్ట్ వేసినాం డైరెక్ట్ టిఫిన్ చేద్దాం పది మన అనుకునేది వేరే ఉంటుంది అట్లా రాజుగా లేడా స్పెషలిస్ట్ ఉన్నాడు ముంగట లెఫ్ట్ సైడ్ రూమ్ అనుకుందాం గ్యాస్ ఉంటుంది గ్యాస్ ఎవడెత్తాడు దానికి మళ్ళీ రెండు విజయవాడ సూర్యాపేట విజయవాడ పక్క నుంచి పోతాం విజయవాడ లోపలికి వెళ్ళిపోతాం మనం 30 కిలోమీటర్ ఎక్కువ వస్తాం పార్కింగ్ పైసలా ఇదే పైసలు పందాలు పెట్టారా కోడి పందాలు కాకాట అన్నీ ఉన్నాయి మాకు ఫ్రీ ఖర్చులు ఇచ్చిపోతాయి మీరు ఏమంటా చూద్దామా ఒకసారి చూసేద్దాం పారి రాదు చూసేద్దాం వద్దురా బాబు అవసరం అట్టిదేనే అట్టిగా వాట్సాప్ స్టేటస్ పెట్టి స్టేటస్ మనం కోదాడ హనుమాన్పల్లి అట ఎక్కడనే గుద్దాల మంది ఉన్నారు ఇంకా ఆడికి ఊర ఉంటారు కాసి భీమవరం జోరు ఉంటుంది వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ వీడియో జరుగుతలేదు మళ్ళీ మంది కూడా బాగాలేదు వీడియో ఇద్దాం ప్లేస్ లేదు ఇంకా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మంచిగా ఉందని ఆయన రమేష్ ఇదా ఇక మనోడు అల్లే కూర్చున్నాడు ఇక లొకేషన్ ఒక వ్యూ చూద్దాం ఫోటోలు దిగుతాం 2-3 ఫోటోలు తీసి లొకేషన్ మంచిగా ఉందని ఆయన మొత్తానికైతే మనం రీచ్ అయినాం. ఆగుంటే అసలు కొంచెం లేట్ అయింది కార్లో. భీమవరం వచ్చినాం, రూమ్ తీసుకున్నాం, పడుకొని పొద్దున ఫ్రెష్ అప్ అయి కోడి పందాల కాడికి పోదాం ఇక. ఓకే, చెలో కోడి పందాలు పొద్దున ఇప్పుడు కాదు, పొద్దునే పోవాలి, ఇప్పుడు కాదు, పొద్దున వెళ్ళిపోదాం కోడి పందాలకి. బాయ్, గుడ్ నైట్. ఓకే, మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అయినా. ఇప్పుడు ఎటు మన టూర్ బీచ్ పోతున్నాం, పేరుపాలెం బీచ్కి.
ఫస్ట్ బీచ్ పోయి ఇక మన వాళ్ళు కార్ చదువుతాను 30 కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఎంత ఉంది 30 ఉందా ఫస్ట్ బీచ్ చూసుకొని ఇప్పుడు ఎక్కడ భీమవరం బస్ స్టాండ్ కాడ ఉన్నాం ఇక భీమవరం బస్ స్టాండ్ మన కారు ఇది మన బస్ స్టాండ్ ఇక్కడ ఉన్నాం ఇక మా రూమ్ ఇక రూమ్ మన వెనక సైడ్ పైన మన సెకండ్ ఫ్లోర్ అక్కడ రూమ్ తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ పొద్దున కోటి పందాలు స్టార్ట్ కావుగా స్టార్ట్ గా 10-10:30 స్టార్ట్ అయ్యేది కదా ఫస్ట్ బీచ్ చూసుకొని అక్కడ ఫోటోలు కోటి పందాలు కదా మరి చాయ్ కూడా ఆయన కొంచెం అలా టిఫిన్ చేద్దాం నేను మధ్య ఏడవేనా మధ్య మీకు ఏమంటే లేట్ లేకుండా అప్పుడే పోతుంది గడికి పోయి తాగుతూ కానీ ఎక్కువ చాయ్ నువ్వు మరి ఇంత లేట్ ఎందుకు లేచినావు ఓకే లెట్స్ గో గైస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇవిడే లేట్గా లేచిండు ఎప్పుడు లేచామన్నా ముఖ్యం కదమ్మా టైం లేచిన లేదా పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంత వాళ్ళు ఎంత పొద్దుగా బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషులు మంచి లొకేషన్ మంచిగా ఉందని మొత్తం కొబ్బరి చెట్లు ఏ ఇటు ఆగిపోయి అయిపోయినా ఫోటో స్టిల్స్ ఇంకా మంచి లొకేషన్ ఉంది ఇగో ఇమ్రాన్ కూడా ఇమ్రాన్ తాటకు వచ్చి ఫోటోలు దిగుతాను ఏంటైతే ఇటు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అంత మంచిగా బాగున్నారా పొద్దున ఫోటోలు దిగుతాను ఈ లొకేషన్ సూపర్ ఉంది కాదు చూడు బాగుంది కొబ్బరి చెట్టు వస్తానే జబ్బరాస్తుంది లొకేషన్ లొకేషన్ మస్తు ఉన్నది మొత్తం ఎంత దూరం చెట్లు మొత్తం బాబా లేట్ అయితే మన బాగా లాంగ్ పోవాలి అన్నాడు పోతాం ఇక లెట్స్ గో బీచ్ బీచ్ పోయే రూట్ ఏ లే మంచి ఫ్రెష్ చేసి పా కూర్చున్నా ఇంకా కూర్చున్నాడు ఇంకేం గేమ్ ఎత్తాను అది గది గేమ్ మ్యాప్ అన్న చూస్తలేడు మరి హీరో చేస్తాను ముంగట కూర్చున్నా ఎందుకు మనం డ్రైవింగ్ చేస్తాను మరి నువ్వు వెనక కూర్చున్నాక మ్యాప్ చూస్తే లేదు మనం బిజీ యార్ సైడ్కి వెళ్ళి కలర్ఫుల్ ఏదో చూస్తున్నాం అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి చేపల చెరువు ఇది ఏంటో మనకు అర్థమైతలేదు మరి వాటర్ అయితే పోతుంది మరి ఇది మీకు తెలిస్తే కామెంట్ పెట్టుర్రి మంచి లొకేషన్ ఇది మొత్తం బాగున్నాయి ఇసోటి మొత్తం చేపల చెరువులు ఇవి మన కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మంచిగా ఉంది ముంగట మొత్తం అటు ఇటు చెట్లు మధ్యలోకి వెళ్ళి రోడ్డు ఇదే హీరో ప్రభాస్ హౌస్ స్టార్ట్స్ హోమ్ పర్లేదు రమ్మనండి రమ్మనండి పర్లేదు హీరో ప్రభాస్ ఇల్లు ప్రభాస్ అనే ఇంటి దగ్గరికి వచ్చినాం ఇవన్నీ మొగల్తూరు మనం బీచ్ పోతాను బీచ్ కు అయితే ఉంది బీచ్ పోయే రూట్ సో చూద్దామని వచ్చినాం ఇది అదే ఒకసారి మనకు అందరికి వంటలు పెట్టి చూసినాం ఇల్లే ఇక్కనే ఇక్కడనే వెనక మీకు పోస్టర్ కూడా కనబడుతుంది
మంచిగా ఉంది పెద్దగా ఉంది మస్తు పెద్ద ఇగో చూడు మొత్తం మస్తు పెద్దగా ఉన్నది లోపలికి పోమా లోపలికి చూద్దాం లోపలికి గారు ఫొటోస్ మంచిగా దిగినాం ఫుల్ మంది వస్తారు చూడడానికి ఫుల్ మంది వస్తారు ప్రభాస్ అన్న ఇల్లు చూడడానికి మస్తు మంది ఇటు మొత్తం వచ్చిన వాళ్ళందరూ లోపలికి పోతారు మొత్తం వీళ్ళంతా చూడడానికి ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు ఇటు కోడిపందాలకు వచ్చి ఇటు దగ్గర ఉంది దగ్గరనే పక్కనే కదా పక్కనే మంచిగా కానీ రిసీవింగ్ మంచిగా మంచిగా తెలియదు మంచిగా చూడడానికి మంచిగా వస్తుంది ఇల్లు పోమయ్యా పోయి మళ్ళా బీచ్కి పోతాను బీచ్ దగ్గరనే ఇక మన కారు ఎన్నుకుంది ఆల్రెడీ మన కార్లో ఎక్కిరు లెట్స్ గో బీచ్కి ఎంట్రీ ఇచ్చినాం సక్సెస్ఫుల్ బీచ్ రీచ్ మంది ఫుల్ మంది ఉన్నారు పో జాతర జరుగుతుంది అగో బొమ్మలు వైఎస్ఆర్ విగ్రహం బీచ్ మన బండి స్పెట్స్ కొనుక్కుందాం ఫోటోలు దిగాలి ఇప్పుడు మొత్తం పొట్టు దిగుడే మనం ఆల్రెడీ వైజాగ్లో వినాం కానీ ఇక్కడ కూడా బీచ్ ఉంది కానీ స్పెట్స్ కాడికి వచ్చినాం రెండు మంచి సెలెక్ట్ రెండు సరిపోతాయి అందరూ అడ్జస్ట్ కావచ్చు కొనుక్కున్నాం స్పెట్స్ వేరే ఉన్నాయి ఇక బీచ్ పోడే లెట్స్ గో పెద్ద విగ్రహం వైఎస్ఆర్ బీచ్ పక్క పోండి లెట్స్ గో బీచ్ ఇక బీచ్లోకి వచ్చిన మన వాళ్ళు అయితే మంచి వెనక ఫోటోలు ఇస్తారు వెనక ఫోటోలు దిగుతారు కళ్ళద్దాలు ఎక్కించిన ఫోటో దిగుతారు వస్తాడు ఎట్లుంది బీచ్ ఇంకా బీచ్ వెదర్ అంతా అక్కడ రమేష్ ఫోటోస్ తీస్తాను అటు వేయండు మంచిగా గుర్రం ఎక్కినాం మన బండి రైడ్ చేస్తాను రైడ్ చేద్దాం రమేష్ గుర్రాలు ఎక్కిన కదా ఫోటోస్ దిగినాం నెక్స్ట్ రైడ్ చేసుడే ఇక శ్రీకాంత్ నడుపుతాడ కానీ ఇప్పుడు సాహసం చేద్దామంటే భయపడతాడు అదే నేను నడుకోలేదు నేను నడుకో రారా గజ్జుకుక్కరా బాయ్ బాయ్ ఆగా ఒకసారి వీడియో తీస్తున్నాం బాయ్ జరుగు బాబు ఓకే మొత్తం దిగినాం మంచిగా పొట్టు ఫోటోలు దిగినాం గుర్రాలు ఎక్కినాం రైడ్ చేసినాం ఎట్లా అనిపించింది సూపర్ ఉంది నెక్స్ట్ లేట్ అయిన కోల పందాలకు పోతాం స్టార్ట్ అయినట్టు యుద్ధానికి సిద్ధం రైట్ గో
బండ్లు హెవీ అవుడుతూనే మన బండి పార్కింగ్ చేసి ఇక మంచిగా నడుచుకుంటూ పోతాను.